బొప్పాయి రైతులకు గొంగళి పురుగు తలనొప్పిగా మారింది. మొక్క తొలి దశ నుండే ఈ పురుగు ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. రైతులు ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడి చేస్తుండటంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఎన్ని రకాల పురుగు మందులను వాడినా వీటిని నివారించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గొంగళి పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. బొప్పాయిలో పోషకాలు అధికంగా ఉండడంతో వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈ పంటలో చీడపీడల వ్యాప్తి నానాటికి పెరిగిపోతూ ఉండడంతో సాగులో విజయం సాధించేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నప్పటికీ చీడపీడలు ఆశించి నష్టపోతున్నారు. ప్రధానంగా పంట తొలి దశ నుండే గొంగళి పురుగు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తోంది. తల్లి ఈగ ఆకుల క్రిందకు చేరి గ్రుడ్లను గుంపులుగా పెడుతోంది. ఈ గుడ్లు 5-6 రోజులలో లార్వాగా వృద్ధి చెంది బయటకు వస్తున్నాయి. ఈ గొంగళి పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రామ్ ప్రసాద్. ఈ మధ్యకాలంలో ఈ బొప్పాయి పంట యొక్క విస్తీర్ణం అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన మనకి ఈ షుగర్ పేషెంట్స్, అలాగే గుండెకి సంబంధించిన పేషెంట్స్ కానీ, అలాగే ఈ మధ్యన మనం తరచుగా చూస్తున్నాము డెంగ్యూ ఫీవరు కూడా రావడం జరుగుతున్నది చాలా చోట్ల. ఈ బొప్పాయిని తినడం వల్ల త్వరగా మనకి ఈ ప్లేట్ సెల్స్ అనేది రక్త కణాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి మనకి రికమెండ్ చేయడంతో చాలామంది ఈ బొప్పాయిని తినడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఈ పంట విస్తీర్ణం కూడా చాలా చోట్ల మనకి దీన్ని పెరగడం జరిగింది. మరి ఈ పంట విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ మనకి ఈ పురుగుల యొక్క బెడద కూడా చాలా చోట్ల గమనించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ పురుగుల్లో చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో మనకి ఈ బొప్పాయి మీద గొంగళి పురుగు, అంటే ఈ గొంగళి పురుగు మీద నల్లని వెంట్రుకలు ఉండి ఈ పురుగు అనేది చాలా ఎక్కువ మొత్తంలో మనకు డ్యామేజ్ చేయడం జరుగుతుంది. ఈ గొంగళి పురుగు యొక్క రెక్కల పురుగులు ఏంటంటే తల్లి రెక్కల పురుగులు గోధుమ వర్ణంలో ఉండి ఇవి మనకి ఆకుల కింద కానీ లేత కొమ్మల పైన కానీ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్ల నుండి సుమారుగా ఒక 5 నుండి 6 రోజుల్లోనే ఈ చిన్న లార్వాలు బయటికి రావడం జరుగుతుంది. అయితే తొలి దశలోనే ఈ లార్వాలు ఈ ఆకుల కిందికి చేరి ఆకుల కింది భాగంలో ఉన్న పత్రహరితాన్ని గోకి తినడం అనేది జరుగుతుంది. ఆకులన్నీ కూడా పండుబారిపోవడము, అలాగే గోధుమ వర్ణంలోకి మారడం అనేది జరుగుతుంది. సో మనం దూరం నుంచి గమనించినట్టయితే ఆకులు పండుబారిపోవడము, గోధుమ వర్ణంలోకి మారడం అనేది గమనించినట్టయితే మనం ఆకు కింది భాగంలో చూసినట్టయితే వీటి యొక్క లార్వాలు గుంపులుగా ఉండే అవకాశం ఉంది. ఈ ఆకులు అంచుల భాగం నుండి కట్ చేసుకుంటూ మొత్తం తినడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆకుల యొక్క ఈనెలు ఒక్కటే ఉండము, అలాగే ఇది లేత కొమ్మలను కూడా తినడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బొప్పాయి పూత వచ్చిన తర్వాత, పువ్వు విచ్చుకున్న తర్వాత పువ్వులోని లోపలి భాగాన్ని పూర్తిగా, అంటే పుప్పొడిని అలాగే మిగతా భాగాన్ని కూడా పూర్తిగా తినేయడం వల్ల మనకు మళ్ళీ ఆ పూత నుండి పండు కూడా వచ్చే అవకాశం ఉండదు. ఈ పిందెల మీద కూడా ఇది గోకి తినడం వల్ల, డ్యామేజ్ చేయడం వల్ల ఈ తర్వాత దశలో ఈ బొప్పాయి పెరుగుతున్న కొద్దీ అది తొలి దశలో డ్యామేజ్ చేయడం వల్ల దానిపై మచ్చ ఏర్పడము, ఈ మచ్చ ఏర్పడిన తర్వాత మార్కెట్లోకి తీసుకెళ్తే దీనికి మార్కెట్లో మంచి రేట్ రాకపోవడము, దీనివల్ల రైతులు పెద్ద మొత్తంలో నష్టపోవడం అనేది మనం గమనించవచ్చు. యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మరి బొప్పాయి పంటలో ఇది బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ రెక్కల పురుగులు ఎక్కడైతే బొప్పాయి పంట వేస్తారో చుట్టూరుగా ఈ అలసందలు కానీ లేకపోతే ఆముదం పంట లాంటి కానీ బార్డర్ క్రాప్గా వేసుకున్నట్టయితే మనం చాలా వరకు వీటిని ఎర్రపంటగా యూజ్ చేసుకుంటూ ఈ లార్వాలను మనము చంపే అవకాశం ఉంది. అలాగే మరి తొలి దశలో దీన్ని గమనించినట్టయితే ముఖ్యంగా మరి చుట్టుపక్కల మనకి ఈ లైట్ ట్రాప్స్, అంటే ఎకరానికి ఒక 2-3 లైట్ ట్రాప్స్, అంటే దీపపు ఎరలను కూడా పెట్టుకున్నట్టయితే రాత్రుళ్ళు దీని యొక్క తల్లి రెక్కల పురుగులు వచ్చి దానిలో పడడం వల్ల మనం దాన్ని కూడా చాలా వరకు నాశనం చేసే అవకాశం ఉంది. తర్వాత మరి ఇది లార్వాలు ఆకుల కింద పెడుతుంది కాబట్టి మనం తొలి దశలోనే ఈ వేప కషాయం కానీ వేప నూనె లాంటి మందులు మనం పిచికారి చేసుకున్నట్టయితే చాలా వరకు గుడ్లను మనం సమూలంగా నాశనం చేసే అవకాశం ఉంది. అలాగే ఈ చిన్న లార్వాలకి మనం రసాయన మందులు కూడా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఈ క్లోరోపైరిపాస్ అనే మందును 2.5 ml లీటర్ నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి, లేదా క్వినాల్ఫాస్ అనే మందును 2 ml లీటర్ నీటికి,
మనం పిచికారీ చేసుకోవచ్చు. ఒకవేళ పంటపై దీని ఉధృతి బాగా ఉన్నట్టయితే ఈ లాంబ్డా సైలోత్రిన్ అనే మందును 1 ml లీటర్ నీటికి కూడా కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము దీన్ని సమూలంగా నివారించుకోవచ్చు అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈ పంట కాలంలో పంట మధ్యలో కలుపు మొక్కలు లేకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కలుపు మొక్కల వల్ల కూడా ఈ పురుగు యొక్క ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి పంట కాలంలో కలుపు మొక్కలు కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత మన పంట తీసేసిన తర్వాత ఎండాకాలం లోదుక్కులు కూడా చేసుకోవాలి. భూమి పైపొరల్లో ఇది కోశస్థ దశల రూపంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి పంట తీసేసిన తర్వాత మనము ఎండాకాలం లోదుక్కులు చేసుకున్నట్టయితే ఈ పురుగును సమూలంగా నివారించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనము ఈ పంట కాలంలో బొప్పాయిలో ముఖ్యంగా ఈ వివిధ దశల్లో ఇటువంటి యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్టయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము మార్కెట్లో దీని వల్ల మంచి అంటే బొప్పాయికి మంచి రేటు పొందే అవకాశం ఉంటుంది. ఆహారం విషతుల్యమవుతుంది, ఆరోగ్యం నాశనమవుతుంది. ఏం తినాలన్నా దిగులే. అధిక దిగుబడుల కోసమని పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాల వినియోగం వల్ల పంట నాణ్యత తగ్గటంతో పాటు మనుషులకు చేటు జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజ సిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగంతో పెట్టుబడులు పెరగడం తప్ప రైతుకు లాభం లేదంటున్నారు నిర్మల్ జిల్లా తల్వేద గ్రామానికి చెందిన రైతు కోమటి బుచ్చన్న. అధిక పెట్టుబడితో నష్టాలను మూటగట్టుకోవడం తప్ప లాభం లేదని గుర్తించిన ఈయన 5 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి, కూరగాయల పంటలు సాగు చేస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వాడకుండా కేవలం గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఘన జీవామృతంతో పాటు డీకంపోజర్ వేస్తున్నారు. ఉల్లి పంటకు చీడపీడలు ఆశించకుండా బూడిదను చల్లుతూ కొత్త నిర్వచనం చెబుతున్నారు. కెమికల్ తోటి వేసుట్లా బాగా నష్టం పోయినాము. కాబట్టి మనకు అందరికి మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఆదర్శంగా అందరు బాగుండాలని ఈ సేంద్రియ వ్యవసాయము చేస్తున్నాం. ఇట్లా మళ్ళా మన ఈ వడ్లు కానీ ఈ యొక్క కూరగాయలు కూడా మళ్ళీ న్యాచురల్ ఎట్లున్నాయంటే మనకు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మనకు ఆవుమూత్రంతో మనం తయారు చేస్తాము. ఇట్లా అంటే ఆవుమూత్రము ఉంటేనే మనకు సేంద్రియ వ్యవసాయం చేస్తుంది, లేకపోతే ఇట్లాంటి తోటి మనకు చేరాదు. ఆవు పెండ, ఆవు మూత్రము దాన్ని మనము ఎరువు తయారు చేసి దాన్ని జీవామృతం తయారు చేస్తాము, ఘన జీవామృతం తయారు చేస్తాము. మళ్ళా వేస్ట్ డీకంపోజర్ మనం దున్నినాక మంచిగా జీవామృతం అంతా మళ్ళీ చల్లేలా, లేకపోతే చెట్టు కొద్దిగా ఇట్లా వేస్తే మనకు దానికి చెట్టుకు మంచిగా ఎనర్జీ వస్తాయి, మంచిగా పిలికలు వస్తాయి, మంచిగా ఖాత కూడా పడుతుంది. ఎవరినన్నా మంచిగా వేసుకుంటే అందరికి వ్యవసాయాలు ఉంటాయి. కొద్దిగా పెట్టుకొని మనకు ఇంటి మందమన్న కానీ ఎందరో బాగా బియ్యాలు ఉన్నాయి కానీ వాళ్ళ కోసం కాదు, మార్కెట్కి పోతున్నారు తెస్తున్నారు. అదే మన కోసం కొన్ని చెట్లు పెట్టుకొని మన పిల్లలకు, మన ఇంటోళ్లకు, మన ఫ్యామిలీ కోసం అన్న కానీ పెట్టుకొని మంచిగా తింటే మన పిల్లలు బాగుంటారు, మనం ఆరోగ్యంగా మనం ఉంటాము, మన ఫ్యామిలీ బాగుంటుంది. ఉట్టి ఆవుమూత్రం కొడితే ఎంతో పూత చెట్టుకు. అది ఆవుది తయారు చేసినాం కదా మనం ఇప్పుడు ఘనజీవితంలో తయారు చేసి చెట్టుకి వేస్తే అది ఎంత పిల్లకలు ఇట్లా నల్లగా వస్తాయి. ఇప్పుడంతా ఇట్లాంటి ఏ కెమికల్ లేకుండా మంచిగా అది కొన్ని 2-3 సంవత్సరాల దాకా తోడు తక్కువ. కానీ ఎంత ఎరువు పోసుకుంటామో అంత ఎనర్జీ వస్తుంది భూమికి. ఎంత ఎరేస్తే మన భూమి కూడా అంత ఎనర్జీ వస్తుంది, మనకు బాగా పంటలు పండుతాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చూసింది కదా ఎందరో మంది ఇప్పుడు ఆ వంకాయలు నాకు ఫోన్ చేసి మీ అంకాయలు కావాలా, మా విలేజ్ లో అయితే ఓళ్ళంటే వాళ్ళే మీ వంకాయలు కాలం బాగుంటాయి, మీ వంకాయలు కావాలా, మీ కూరగాయలు కావాలా, ఓళ్ళైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే పోతున్నా ఇచ్చేస్తున్నా. ఉల్లిగడ్డలు వేసినామంటే కింద ఘనజీవంతో బారు పోసేసినాం, ఘనజీవంతో వేసేసి మంచిగా నీళ్ళు వేసిన తర్వాత నాటేసినాము. ఇప్పుడు బూడి చూసింది కదా, ఏవో ఉల్లికి రోగం అసలు రాదు. ఏ రైతు కన్నా అడుగులి, ఎక్కడ అడుగులి, ఉల్లికి ఓన్లీ మనకు బూడితోటి మంచిగా గడ్డ మంచిగా తయారవుతుంది. మంచిగా గడ్డ అసలు కరవే కాదు. ఇన్ని రోజుల నుంచుకొని గడ్డ కరవలు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మళ్ళా మనకు బీర చెట్టు కూడా ఇట్లా ఘనజీవంతో ఇట్లా వేసుడు అట్లా మంచిగా ఎనర్జీ తొందర ఆరిపోదు. ఎప్పుడైతే మనం కెమికల్ వేసినామో చెట్టు ఖరాబ్ అవుతుంది. మనం కెమికల్ వాడలేమనుకో, మన ఆర్గానిక్ ఇట్లా వేసినామనుకో, ఈ నీళ్లు కట్టకుండా చెట్టు తొందర ఆరిపోదు.
అట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నది మరి. మా తల్వేద శివార్లలో కోంబడి బుచ్చ అన్న అతను చాలా మన వెజిటేబుల్స్ పండిస్తున్నాడు. అతను కూరగాయలు, చిక్కుడుకాయ, బీరకాయ, మిరపకాయ అన్ని సేంద్రియ ఎరువులతో పండిస్తున్నాడు. మరియు గోమూత్రము, శనగపిండి సహజంగా దొరికే మన ఎరువులకు బాగా దిగుబడి వస్తుంది. మన కూరగాయలు మార్కెట్లో బాగా దిగుబడి వస్తుంది. అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా వ్యవసాయంలో భూములు సారాన్ని కోల్పోయి నిర్జీవమవుతున్నాయి. వస్తున్న దిగుబడుల కన్నా వేస్తున్న రసాయన ఎరువులే అధికం. ఇలాంటి సమయంలో భూసారాన్ని పెంచి నాణ్యమైన దిగుబడులు తీయాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. సేంద్రియ ఎరువులంటే ఒక పశువుల ఎరువే కాదు, జీవన ఎరువులు, పచ్చరొట్టె ఎరువులు, వర్మీ కంపోస్ట్ కూడా వస్తాయి. వానపాముల విసర్జితమే వర్మీ కంపోస్ట్. ఈ వర్మీ కంపోస్టును 30 ఏళ్లుగా తయారు చేస్తూ స్వయం ఉపాధిని ఏర్పరచుకున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. రసాయన ఎరువులు, పురుగు మందుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది. ఫలితంగా భూసారం క్షీణించడం, భూ భౌతిక లక్షణాలు కనుమరుగవడం, పంట నాణ్యత దెబ్బతినడం, దిగుబడి పడిపోవడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం వంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటూ రైతన్నను కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యత పెరిగింది. దీనిని ముందుగానే పసిగట్టిన ఏలూరు జిల్లా నూజివీడు మండలం లీలానగర్కు చెందిన రైతు వరప్రసాద్ 30 ఏళ్లుగా హరిత వర్మీ కంపోస్ట్ పేరుతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి అమ్ముకుంటూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, వరుసగా షెడ్లు కనిపిస్తున్నాయి. ఇవేవో పాకలు అనుకోకండి, ఇందులో వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. సాధారణంగా గుంతల్లో తయారు చేసే కంపోస్ట్ వినియోగంలోకి రావడానికి కనీసం 6 నెలల నుండి సంవత్సరం పడుతుంది. కానీ కేవలం నెల రోజుల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. పైగా ఈ సేంద్రియ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల లభ్యత ఎక్కువగా ఉంటుంది. మన పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను వేరువేరుగా అందించాలి. వీటి ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. కాబట్టి రైతులు ఈ పోషకాలన్నీ ఒకే చోట లభ్యమయ్యే వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను విరివిగా వాడితే రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు చాలా వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతో డిమాండ్ నానాటికి పెరుగుతూ ఉండడంతో కొంతమంది వర్మీ కంపోస్ట్ తయారీని ఉపాధి అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్ట్ 10 రూపాయల వరకు ధర పలుకుతోంది. చక్కటి ప్యాకింగ్తో పట్టణాల్లో కిలో 20 నుండి 25 రూపాయలకు కూడా అమ్ముతున్నారు. నేను ఇది 1996లో స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసినప్పుడు మాది సొంత పొలం, 15 ఎకరాల పొలం ఉంది. మా పొలంలో మేము ఈ ఎరువు తయారు చేసుకుని మేము పండించుకుందాం అనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేశాము. అప్పటి నుంచి మేము ఇది తర్వాత రైతులు కొంచెం కొంచెం అలవాటు పడ్డారు. ఆ తర్వాత దీన్ని నిదానంగా ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ చేసుకుంటా అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు నెలకు వచ్చేసేసి 4 టన్నుల నుంచి 5 టన్నులు వచ్చేది. ఈ రోజుకు వచ్చేసి 3 టన్నులు వస్తుంది మాకు. మేము ఆ రోజున స్టార్ట్ చేసినప్పుడు రా మెటీరియల్ కాస్ట్ చాలా తక్కువ ఉండేది. అప్పుడు మేము టన్ను వచ్చేసేసి 1800 రూపాయలకి అమ్మేవాళ్ళం. ఈ రోజు టన్ను వచ్చేసేసి 9000 రూపాయలు ఉంది మార్కెట్. ఈ లేబర్ ఖరీదు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, డీజిల్ రేట్లు కానీ, వెహికల్ కాస్ట్ కిరాయిలు కానీ అన్నీ పెరిగిపోవడం వలన గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చింది. ఇది ఫ్రూట్స్, ఫ్లవర్స్ తొందరగా రిజల్ట్ కనపడుద్ది అన్నిటికన్నా. ఈ చిరుధాన్యాలు, ధాన్యం పంట కన్నా ఈ ఫ్లవర్స్ వరకు మాత్రం వెంటనే వారం రోజుల్లో రిజల్ట్ కనపడుద్ది. అట్లాగే ఫ్రూట్స్ కూడా మంచి సైజ్ వస్తుంది, మంచి క్వాలిటీ ఉంటుంది, రుచి ఉంటుంది ఈ ఎరువు వాడినందువల్ల. అది కాకోకుండా ఫ్రూట్స్ నిలవ ఉంటాయి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు. సేంద్రియ ఎరువుగా, ఆర్గానిక్ ఫర్టిలైజర్గా బాగా ఉపయోగపడుద్ది. దీనివల్ల ఏ విధమైన అవశేషాలు లేవు మనకి. ఈ ఎరువులతో పండించిన ఆహారం ఎక్కువగా తీసుకున్నందువల్ల ఇంకా రోజు రోజుకి మన ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతూ ఉంటాయి. ఇతర పంటల్లో పండించిన పంటలు కానీ వాటిని తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం క్షీణించిపోయి ఈరోజు మనిషి సగటు జీవితం 50 నుంచి 60 సంవత్సరాలు పడిపోయింది. పూర్తిగా
ఈ సేంద్రియ ఎరువుతో పండించుకున్న ఎరువులు వాడిన పంటలు మనం ఆహారంగా స్వీకరిస్తే 100 సంవత్సరాలు గ్యారంటీగా బతకడానికి ఛాన్స్ ఉంది. ఈ ఎరువు వాడుకున్నందువల్ల 0 బడ్జెట్ కూడా చేసుకోవచ్చు. మేము ఇక్కడ లోకల్గా పశువుల ఎరువు కన్నా వ్యాపార రీత్యాని కోసం అని చెప్పేసి డైరీ పేడ వాడుకుంటున్నాము. రైతులు కూడా ఇంటి దగ్గర తయారు చేసుకుని ఒక 2-3 తొట్లు షెడ్ వేసేసుకుని దాంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వాళ్ళే ఎరువు తయారు చేసుకుని వాళ్ళే చేలుగు పంట వేసుకుని వాళ్ళే దిగుబడి తీసుకుంటానికి కూడా అవకాశం ఉంది. అట్లా అందరూ చేసుకునే లెక్క అయితే మాలాంటి వాళ్ళు కూడా మామూలుగా చేయలేని వాళ్ళకి మేము ప్రోత్సాహకరంగా ఉంటాము. ప్లస్ మామూలుగా ఇది కేజీ దగ్గర నుంచి 50 కేజీల వరకు ప్యాకింగ్ దొరికింది. కేజీలో మేము మామూలుగా ట్రైకోడర్మా, సూడోమోనాసు, వ్యాము, పాస్పోబ్యాక్టీరియా, అస్టోబ్యాక్టీరియా, పొటాష్ బ్యాక్టీరియా, మెగ్నీషియం బ్యాక్టీరియాలన్నీ ఇలాంటివన్నీ కలిపి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టు తయారు చేసి మేము దాన్ని కేజీల లెక్క 5 కేజీల ప్యాకింగు, 20 కేజీల ప్యాకింగు, 40 కేజీల ప్యాకింగ్తో మేము మార్కెట్ చేయగలుగుతున్నామండి. కేజీ వచ్చేసేసి మామూలుగా ఇవన్నీ కలిపినవి అయితే 20 నుంచి 25 రూపాయలు పడతా ఉంటుందండి. మార్కెట్ ధరను బట్టి కొన్ని వేపండి ఒక్కోసారి ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఒక సంవత్సరం తక్కువ ఉంటుంది. ఈ బ్యాక్టీరియాలన్నీ ఒకే రేటు ఉంటుంది, పెద్ద తేడా ఏముండదండి. మనం చెట్ల నుంచి ఉత్పత్తి అయ్యాయి ఈ లేబర్ ఇదివరకు మళ్ళీ కనెక్ట్ చేయట్లేదు. అందుకని మనం ఒక్కొక్కసారి ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సి వస్తుంది కాబట్టి కాస్ట్ పెరుగుతుందని బట్టి అటు ఇటుగా 5 రూపాయలు అటు ఇటుగా అవుతుంది. 20 కేజీలు వచ్చేసి 300 రూపాయలు అవుతుందండి. కేజీ 15 రూపాయలు పడుతుంది. ప్యాకింగ్ పెరిగిన కొద్దికి కేజీ రేటు తగ్గుతూ ఉంటుందండి. ఈ ఎర్త్వామ్స్ అనేవి ఏంటంటే మీకు ఎవరికన్నా కావాలన్నా ఎర్త్వామ్స్ మా దగ్గర నుంచి సప్లై ఉందండి. నేను ఫస్ట్ ఫోన్ నుంచి తెచ్చుకున్నానండి. తెచ్చుకుని మామూలుగా ఇక్కడ నా దగ్గర హ్యాచరీ ఉంది. నేను మామూలుగా ఎర్రలను ఉత్పత్తి చేస్తాను, గుడ్లు సేకరిస్తాను, దాని నుంచి హ్యాచరీగా తయారు చేస్తాను. ఈ పిల్లలు రైతులకు కావాలన్నప్పుడు రీజనబుల్ రేటుతో వాళ్ళకు కూడా సప్లై చేసి వాళ్ళు సేంద్రియ ఎరువులు బాగా తయారు చేయడానికి కోసం కావాల్సిన ప్రోత్సాహం కావాల్సిన అన్నీ నేను మామూలుగా వాళ్ళకి సహకరిస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న కృష్ణా జిల్లాలో కానీ, వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ, గుంటూరు జిల్లాలో కానీ ఈ జిల్లాల మొత్తం మీద మాది చాలా పెద్ద యూనిట్ ఇది. మేము దీని మీద మంచి ఆదాయం లబ్ధి పొందుతున్నాము. కాబట్టి రైతులు కూడా ప్రోత్సాహకరంగా మేము ఏదైనా కావాలంటే సలహా ఇస్తాము, సూచనలు ఇస్తాము. తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ విధమైన ఫీజులు కానీ అలాంటివి కానీ ఏమి ఉండవు. దీంట్లో మాకు మామూలుగా సుమారుగా ఒక 10 మంది ఆడవాళ్ళు, ఒక 5 మగవాళ్ళు పనిచేస్తూ ఉంటారండి కంటిన్యూగా. ప్రతి రైతు వాడుకోవచ్చు. పంట హై ఈల్డింగ్ తీయాలి, హై క్వాలిటీ రావాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఇది వాడుకుంటే హై ఈల్డింగ్, హై క్వాలిటీ వస్తుందండి. వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ల వరకు వివిధ పంటలకు వాడవచ్చును. పండ్ల తోటలకు బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయడం వల్ల మంచి దిగుబడి సాధించవచ్చు. సంవత్సరానికి 2 సార్లు వర్మీ కంపోస్టును వాడవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు. వ్యవసాయంతో పాటు ఆక్వా రంగాన్ని ఏపీ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటోంది. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆక్వా రైతులకు అండగా అనేక సబ్సిడీలను అందిస్తోంది. ఇందుకోసం ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి ఆక్వా పరిశ్రమ అభివృద్ధి, నియంత్రణ, పర్యవేక్షణ చేస్తూ రైతులకు నష్టాలు రాకుండా చూస్తోంది. ఈ పరిశ్రమకు కీలకమైన సీడ్ అభివృద్ధి, ఫీడ్ సరఫరా, రవాణా, నాణ్యత తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు తీసుకెళ్తోంది. ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసింది. మార్కెట్లో రొయ్య ధరలు తగ్గకుండా ఎప్పటికప్పుడు కమిటీలు వేసి రైతులకు అండగా నిలుస్తోంది. నాణ్యమైన ఫీడ్, సీడ్ సరసమైన ధరలకు రైతులకు అందుబాటులో ఉంచుతోంది. దీంతో పాటు ఆక్వా జోన్ పేరిట ఆక్వా సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ ఛార్జీల్లోనూ రాయితీలు అందజేస్తోంది. ఆక్వాజోన్లో లేకపోతే యూనిట్ విద్యుత్కు ₹4.80, ఆక్వాజోన్లో ఉంటే ₹1.50 రాయితీ ఇస్తోంది. దీంతో రైతులు సంతోషంగా ఆక్వా సాగు చేస్తున్నారు. 2020లో ఆక్వా రైతులను దృష్టిలో పెట్టుకుని, ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్ ప్రకారం యొక్క ప్రొక్యూర్మెంట్ రేట్స్ కానీ, ఫీడ్ కానీ, సీడ్ కానీ జెన్యూనిటీగా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో పెడతాం జరిగింది. ఈ అప్సరా పెట్టిన తర్వాత రైతులకి ఎంత ఉపయోగకరంగా జరుగుతుందంటే, ఒక రేటు పెంచాలన్నా అప్సరా దృష్టికి తీసుకురావాలి. రెండో ఇష్యూ ఏంటంటే, ఇవాళ మనం రూపాయల సబ్సిడీ ఇచ్చి ఈ ఫిష్ సర్వే చేసిన తర్వాత ఆ ఈ ఫిష్ సర్వేలో అన్ఎలిజిబుల్ వచ్చారు. ఎలిజిబుల్ వచ్చిన తర్వాత 3-4 నెలలు సబ్సిడీ పొంది ఇవాళ మీరు సబ్సిడీ పొందలేదు కాబట్టి ఆ బిల్లులు కట్టమని ఎలక్ట్రిసిటీ బోర్డులు ఇవాళ ఒత్తిడి చేశారు రైతులను కూడా. ఇది అప్సరా దృష్టికి రైతులు తీసుకొచ్చారు. నియర్లీ 23 కోట్లు రోల్ బ్యాక్ చేసాం. ఇది
ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వల్ల రైతుకు కలిగినటువంటి లాభం. ఇవాళ అప్సరా పెట్టిన తర్వాత ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, అలాగే రైతు సంఘం నాయకులు, అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు, ఫీడ్ కంపెనీ వాళ్ళు, సీడ్ కంపెనీ వాళ్ళు, హ్యాచరీ వాళ్ళు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి రాష్ట్రంలో 23 మీటింగ్స్ పెట్టాం. ఇవాళ రేట్ ఫిక్స్ చేస్తే 10 రోజుల వరకు అలాగే ఉండాలి. మీరు ఫీడ్ రేట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా అప్సరా దృష్టికి తీసుకురావాలి. అలాగే మెడికల్ కంపెనీ వాళ్ళతో మీటింగ్లు పెట్టాం. మీరు ఏదైతే డీలర్స్కి ఏదైతే డిస్కౌంట్లు ఇస్తున్నారో ఆ డిస్కౌంట్లన్నీ కూడా రైతులకే చెందాలని వాళ్ళతో ఒప్పించి అప్సరాకి వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవటం జరిగింది. అలాగే కోస్తా ఆక్వాకల్చర్ అథారిటీ రీజనల్ ఆఫీసు భీమవరంలో పెట్టాలని, అలాగే ఎంపేడా ఆఫీసు భీమవరంలో పెట్టాలని, సీబా ఆఫీసు, సీబా అంటే సైంటిస్టులు ఉంటారు, వీటి యొక్క ఏదైనా వైరస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలని అది కూడా రీజనల్ ఆఫీస్ పెట్టాలని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ పడటం వల్ల ఆక్వా రైతులకి ఒక ధైర్యాన్ని చేకూర్చాడు. అలాగే ఇవాళ అలా ముందుకెళ్లే విధంగా 10 ఎకరాల్లోపు ఆక్వా జోన్లో 10లో ఉండి కొత్త చెరువులు ఎవరైనా తవ్వుకున్నా కూడా దానికి కూడా సబ్సిడీ జీవో ఇంక్లూడ్ చేయండి, వాళ్ళకు కూడా మనం ప్రామిస్ చేసింది ఇవ్వండి అని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రక వైరస్లన్నీ రావటం అనేది అది అంతా కూడా మనం సెనిటీ ప్రకారం, అలాగే మనం వాడే ప్రోటీన్ల ప్రకారం, తర్వాత వాతావరణం రీత్యా ఇలాంటివి వస్తూ ఉంటాయి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి సీబాక్ కానీ లేదా ఎంపాడాక్ కానీ ఆక్వాకల్చర్ అథారిటీ, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీకి కానీ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళను కూడా పిలిచి ఆక్వా రైతుల సమక్షంలోనే, ఆక్వా రైతు సంఘం నాయకుల సమక్షంలోనే ఈ చేయటం జరిగింది. ఆ వైరస్లన్నీ రావడానికి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెడతాం జరిగింది. ఆ సెంటర్ ద్వారాగా ఎవరైనా వెళ్ళి అక్కడ అనాలిసిస్ చేసుకుని చేయటం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో 13 నుంచి 14 ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో ఇవాళ 36 కోట్లతో ఇవాళ మనం ఈ BMC బుల్ స్టాక్ది క్వారంటైన్ సెంటర్ పెడుతున్నాం. దానివల్ల మన రైతులు ఎవరు చెన్నైకి వెళ్ళవలసిన అవసరం, మనం బుల్ స్టాక్ డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుని మన దగ్గరే చేసుకోవటం వల్ల రైతులకు చాలా లాభదాయకం. అలాగే రైతుకి సీడ్ రేట్లో కూడా నాణ్యతమైన సీడ్ వస్తుంది, సీడ్ రేటు కూడా తగ్గుతుంది. ఇది చాలా విప్లవాత్మక నిర్ణయం. ఇది ఇన్సూరెన్స్ అనేది గత 15-20 ఏళ్ల నుంచి కూడా దీని మీద వర్కౌట్ చేస్తున్నారు. వర్కౌట్ చేసినా కూడా దాన్ని సరైనటువంటి ఇంప్లిమెంట్ చేయటం విధంగా ముందుగా గత ప్రభుత్వాలు వెళ్ళా. ఈ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టిన తర్వాత షీబా వారిని, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళని, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళని ఈ జనవరి 8వ తారీఖున స్ట్రిక్ట్గా మీటింగ్ పెడతాం జరిగింది. ఆక్వాకల్చర్ అథారిటీ పెట్టి మేము కేంద్ర ప్రభుత్వం రూపాల సారు, సెంట్రల్ మినిస్టర్ రూపాలజీ గారికి కూడా తీసుకెళ్తే ఇమీడియట్లీగా స్పందించి ప్రతి డ్రైవ్లో కూడా 30-40 మందికి ఫ్రీగా మనం ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ప్రీమియంలు ఇచ్చి, ఇదివరకు ఈ వైరస్ లోపాల ఈ రావటం వల్ల రైతులు నష్టపోయారు కదా, సీడ్ ప్రాబ్లం వల్ల, ఈ జాతి విపత్తుల వల్ల నష్టపోయారు కాబట్టి 5 ఎకరాల లోపు ఎంతమంది రైతులున్నా కూడా 5 ఎకరాల లోపు వాళ్ళు కూడా ఈ సబ్సిడీ ఇచ్చే మన ఏదైతే ఈ ప్రీమియమ్స్ ఇన్సూరెన్స్ ఇచ్చేలాగా వర్కౌట్ చేయమన్నారు. ఈ డ్రైవ్లన్నీ కంప్లీట్ చేసిన తర్వాత రైతుల సూచనలు తీసుకుని రైతులకు ఏ విధంగా కావాలో ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బైటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.